ఇస్తారా మీరు కూడా హ్యాండ్ రైస్ లో ఉన్నారు ఇదే రిజల్ట్ అయినా అదవుతే ఇంకా మీరు హ్యాండ్ డౌన్ చేసేయచ్చు మేడం. రైట్ అండి, ప్లీజ్ మేడం మాట్లాడండి. RLT ఉమా గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ మార్నింగ్ టీమ్ సభ్యులందరికీ. నా పేరు ఉమా, నేను పుంగనూరు నుంచి మాట్లాడుతున్నాను. నేను ఈ క్యూర్ సెల్ వాడటం ఎందుకంటే నాకు 12 years నుంచి పర్సనల్ లేడీస్ ప్రాబ్లమ్స్ PCOD ఉండడం వల్ల నేను దీన్ని వాడటం జరుగుతుంది సార్. గత 3 నెలల నుంచి నేను ఈ యొక్క క్యూర్ సెల్ ని యూజ్ చేస్తున్నాను. PCOD అంటే నాకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వచ్చేవి, ప్లస్ 3 months ఒకసారి లేకంటే 2 months ఒకసారి పీరియడ్స్ వచ్చి పీరియడ్ స్టార్ట్ అయిందంటే దగ్గర 1 month నుంచి 1.5 month వరకు బ్లీడింగ్ అవుతూనే ఉండేది సార్. దాని వల్ల చాలా సఫర్ అయ్యేదాన్ని. సో హాస్పిటల్ వెళ్తేనే నాకు ఆ బ్లీడింగ్ అనేది కంట్రోల్ అవుతుంది, లేకుంటే అది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఒక 12 సంవత్సరాల నుంచి ఏదైతే నేను దీని గురించి బాధపడుతూ ప్రతి ఒక్క హాస్పిటల్లోనే వెళ్ళి చూపించుకుంటే మనకి గర్భసంచి పైన నీటి బుడగలు ఉన్నాయి. సో దాని వల్ల ఇలా జరుగుతుంది. ఆపరేషన్ చేద్దామంటే అవి సైజు చాలా చిన్నగా ఉన్నాయి. సో టాబ్లెట్స్ లోనే నువ్వు కంట్రోల్ చేసుకోవాలి అనేసి ఇప్పుడు వెళ్ళిన టాబ్లెట్స్ కే చాలా అడిక్ట్ అయిపోయి సార్ నాకు ఈ వెయిట్ అనేది ఎక్కువ గెయిన్ అయిపోయినాను. దగ్గర ఒక 68 kgs ఉన్నా నేను 76 kgs వెయిట్ వచ్చేసి చాలా హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయ్యి టాబ్లెట్స్ యూజ్ చేయడం వల్ల ఈ PCOD ప్రాబ్లం ఒకటి ఉంది. దాన్ని హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ కూడా నాకు స్టార్ట్ అయింది సార్. అలాగే మ్యారేజ్ అయినాక నాకు పిల్లలు పుట్టాలంటే కూడా నేను ట్రీట్మెంట్ ద్వారానే నాకు పిల్లలు అనేది అయినారు. తర్వాత ప్రెగ్నెంట్ టైంలో ఈ PCOD ప్లస్ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ఏదైతే ఉన్నదో దాని జతకు నాకు థైరాయిడ్ అనేది స్టార్ట్ అయింది సార్ ప్రెగ్నెంట్ టైంలో. సో దానికి కూడా మెడిసిన్ యూజ్ చేసి ఆఫ్టర్ డెలివరీ నేను థైరాయిడ్ కి టాబ్లెట్స్ స్టాప్ చేసేసినాను. ఒక డెలివరీ అయిన ఒక 1 year వరకు చాలా బాగుంది నాకు. హెల్తీ పీరియడ్స్ ఇవంతా నార్మల్ గా వచ్చినాయి. మళ్ళీ సేమ్ ఆఫ్టర్ డెలివరీ 1 year అయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అయింది సార్ ఈ ప్రాబ్లమ్. హాస్పిటల్ కి వెళ్ళి చూపించుకొని టాబ్లెట్స్ అలాగే కంటిన్యూ చేసేదాన్ని. దాని తర్వాత ఈ థైరాయిడ్ ఏదైతే ఉందో అది గొంతు దగ్గర నాకు వాపు వచ్చేది సార్. అప్పుడప్పుడు ఏదైనా చల్లగా ఉన్న నీళ్లు తాగడం కానీ, చలిలో ఏదైనా వెళ్తే గొంతు దగ్గర వాపు వచ్చేసేది, ఎక్కువ పెయిన్ అనేది ఉండేది. ఏది తినేదానికి అయ్యేలేదు, ప్లస్ వాటర్ తాగాలంటే కూడా ఇబ్బంది అయ్యేది. నైట్ పడుకునేటప్పుడు బాగానే ఉంటుంది, మార్నింగ్ లేస్తని ఏదైనా మాట్లాడాలంటే కూడా ఈ గొంతు అనేది నాకు సహకరించదు, ఎక్కువ పెయిన్ వచ్చేది. ఆ పెయిన్ చాలా ఇబ్బంది పెడుతుండేది సార్ నాకు. అలాగే ఈ రెగ్యులర్ పీరియడ్స్ ఏదైతే ఉందో ఒక 1.5 month నాకు బ్లీడింగ్ కంటిన్యూ అవుతూనే ఉంటే హాస్పిటల్ వెళ్ళి మందులు వేసుకొని చాలా చిరాకు వచ్చేసేది. ఈ టాబ్లెట్స్ ఎప్పుడు లైఫ్ లో నేను వాడాలా ఈ టాబ్లెట్స్, ఎందుకు దేవుడు నాకు ఇలాంటి జీవితం ఇచ్చాడు. అందరూ ఆడవాళ్ళు చూస్తే చాలా చక్కగా హ్యాపీగా ఉన్నారు, నాకే ఎందుకు ఇలా ఇచ్చారు, చాలా డిప్రెషన్ కూడా వెళ్ళడం జరిగింది. ఎవరైనా ఆ సమయంలో నన్ను మాట్లాడిస్తే కూడా నాకు చాలా కోపం వచ్చేది. ఈ సమయంలో ఎవరైనా మాట్లాడిస్తే వాళ్ళ మీద కోపం వచ్చేది, ఒకలాగా అరిచేదాన్ని. సో అలా అంతా ఉండేది సార్. కానీ క్యూర్ సెల్ వాడిన తర్వాత నాకు 1 month వరకు రిజల్ట్ అనేది రాలేదు. తర్వాత 1 month ఏదైతే కంప్లీట్ గా యూజ్ చేసి నెక్స్ట్ మంత్ నేను ఏదైతే స్టార్ట్ చేశానో అప్పటి నుంచి కొద్దిగా రిజల్ట్ అనేది నాకు కనబడింది సార్. నార్మల్ గా ఇప్పుడు ఇది బ్లడ్ ఎక్కువ వెళ్ళడం వల్ల నాకు కాళ్ళు నొప్పులు అన్ని ఎక్కువగా ఉండేవి. సో అవన్నీ నాకు తగ్గడం జరిగింది. ఈ నీరసం అనేది తగ్గింది. తర్వాత ఇలా బ్లీడింగ్ వెళ్తూ ఉంటే నేను ఏదైనా స్టెప్స్ ఎక్కాలంటే కూడా చాలా ఒకలాగా ఆయాసం వచ్చేది, ప్లస్ ఎక్కడ పడిపోతానేమో నేను అనేసి నాకు చాలా భయం అయ్యేది సార్. అలా చాలా నీరసంగా అయిపోయి హాస్పిటల్కి వెళ్ళి చూపిస్తాం, మనకి 6 grams మాత్రమే ఉంది బ్లడ్ అనేసి బ్లడ్ కూడా ఎక్కించుకోవడం నేను జరిగింది సార్. అలా వేసుకున్న తర్వాత ఈ టాబ్లెట్స్ ఇలాగే కంటిన్యూ చేయాలా మేడం, వేరే ఆప్షన్ లేదా అంటే కొంచెం చిన్న ఏజ్ కాబట్టి మనం ఏం చేయలేము, టాబ్లెట్స్ లోనే కంటిన్యూ కాండి, ఇంకొక 4-5 years అయిన తర్వాత అది ప్రాబ్లం అలానే ఉంటే ఏదో ఒకటి ఆపరేషన్ గర్భసంచిని తీసేద్దాం అనేసి కూడా చెప్పారు. వాళ్ళకు ముందే నాకు ఆలోచన వచ్చింది సార్, ఎప్పుడు ఈ యొక్క
ప్రాబ్లమ్ నేను ఫేస్ చేయలేను, తీసేస్తే కొంచెం రిలీఫ్ గా ఉండొచ్చు కదా అనేసి నాకు ఒక్కొక్కసారి ఆలోచన కూడా వచ్చేది. మళ్ళీ ఒక్కొక్కసారి దేవుడు ఎంతో అద్భుతంగా తయారు చేసిన ఈ మానవ రూపంలో ఈ గర్భసంచి అనేది ఎంతో పవిత్రమైన దాన్ని నా అంతటి నేనే తీసుకోవాలా అనేసి కూడా ఒక్కొక్కసారి నాకు బాధ వేసేది. సో ఇటువంటి వాటి అన్నిటి నుంచి నన్ను క్యూసెల్ చాలా రక్షించింది సార్. ఈ రోజు నాకు గొంతు నొప్పి, వాపు అనేది అస్సలు రావడం లేదు. నాకు వచ్చేదే కాకుండా ఇతరులు నన్ను చూసిన వెంటనే నన్ను అడిగే వాళ్ళు, ఈ గొంతు వాపు ఉండేదని చూసి నీకు థైరాయిడ్ ఉందా అని వాళ్ళే నన్ను ఒక క్వశ్చన్ వేసేవాళ్ళు. సో వాటన్నిటి నుంచి ఈ రోజు నేను చాలా రిలీఫ్ గా ఉన్నాను. ప్లస్ ఎప్పుడైనా ఏదైనా ఫ్రిడ్జ్ లో ఉన్నది ఇలాంటివి తింటే కూడా ఈ మధ్య నాకు గొంతు నొప్పి అనేది రావడం లేదు, ప్లస్ వాపు కూడా రావడం లేదు. ఈ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేది కూడా చాలా కంట్రోల్ అయింది. తర్వాత బ్లడ్ లాస్ అయినప్పుడు నాకు ఈ పచ్చి బియ్యం తినే అలవాటు కూడా మొదలైంది సార్. ఎప్పుడైతే మనము బ్లడ్ కోల్పోతామో అప్పుడు ఇలాంటి వాటి మీద ఒక ఆశ అనేది పుడుతుందంట. సో డాక్టర్ దగ్గరికి వెళ్తే అదంతా ఒకదానికి ఒకటి రిలేటెడ్ అయినవి, సో దాని వల్ల నీకు ఇలా అవుతుంది అనేసి దానికి కూడా టాబ్లెట్స్ ఇచ్చారు. టాబ్లెట్స్ వాడేవాడు. ఇప్పుడు నేను ఒక 3 months నుంచి ఏదైతే క్యూర్ సెల్ వాడుతున్నానో సార్, ఈ 3 months లో సార్ నేను ఒక టాబ్లెట్ కూడా యూజ్ చేయలేదు. ఈ క్యూర్ సెల్ నే వాడుకుంటూ నా ఆరోగ్యాన్ని నేను చాలా అంటే చాలా సంతోషంగా లీడ్ చేస్తున్నాను. సో ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాను సార్. ఇన్ని 12 ఏళ్ళ నుంచి నేను పడిన ప్రతి ఒక్క బాధకు ఈ రోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను సార్. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. వాట్ ఏ గ్రేట్ రిజల్ట్ మేడం. ఉమా గారు అసలుకి అబ్బా, ఈ కొత్త సంవత్సరంలో అసలు 3 విధాలుగా అసలు అద్భుతమైన రిజల్ట్ చెప్పారండి. అసలు ఎంతెంత పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ 12 years నుంచి అంటే అసలు ఎన్ని రకాలైన ఇబ్బందులు పడి ఉంటారు మీరు. అసలు దీనికి మాటలే మేడం. ఎనీవే మీకు నిజంగా ఇంత మంచి రిజల్ట్ వచ్చినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. నిజంగా మనకి అమృత సంజీవ్ అనేది ప్రతిసారి మేము ఇట్లా ఫీల్ అయ్యేలాగా మీరు రిజల్ట్ చెప్తుంటే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది మేడం. మేడం విష్ ఆల్ ది బెస్ట్. మీరు ఇంకా చాలా హ్యాపీగా ఉండాలి.